ఇప్పుడే 'ఇరుముడి' సినిమా చూసేసి వచ్చిన. సినిమా ఎట్లుందంటే పర్లేదు బాగానే ఉంది. చాలా రోజుల తర్వాత రవితేజ సినిమాల్లో చూడదగిన సినిమా. సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ బాగానే చేసారు. బట్ స్టోరీ లైనే చాలా తిన్నుండే. డివోషనల్ యాంగిల్ బాగుంది, కానీ సినిమా చాలా స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. మల్లెపూల పల్లకి సాంగ్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంటే ఏమో ఏదో సినిమా చూసినాక ఆ ఫుల్ ఫీలింగ్ ఏం అనిపించలేదు. చాలా సినిమాల్లో ఉండే స్టోరీ లైనే ఉన్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా రవితేజ నుంచి వచ్చిన సినిమాలు రీసెంట్ మూవీస్లో బాగుంది. సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది, ఫ్యామిలీస్కి నచ్చిద్ది. ఇది ఫైనల్ వర్డిక్ట్. బట్ పర్సనల్గా నాకు సినిమా కొంచెం అంటే ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలేదు అనిపించింది. ఈ మధ్య ప్రతి సినిమాలో జరిగేదే కదా, అంటే లైక్ ఎమోషన్స్ ఒక పాయింట్ వరకు ఓకే, కానీ ఫోర్స్డ్ అనిపిస్తున్నాయి, టూ మచ్ అనిపించింది. అంటే నా పర్సనల్ ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో మెయిన్గా నాకు ఆ స్టోరీ లైన్ని చాలా లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు ప్లాట్ పాయింట్లోకి. ఫస్ట్ హాఫ్ అంతా డాటర్ ఇంకా ఫాదర్ రిలేషన్షిప్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్గా సినిమా బాగుంది, నీట్ అండ్ క్లీన్ వాచ్, అతి లేదు ఎక్కడ. బట్ డివోషను, దేవుడు ఆ యాంగిల్ బాగా చూపెట్టారు, కానీ మిగతా స్టోరీ లైన్ అదంతా కొంచెం నాకు సినిమాలో చాలా క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి కదా యూజువల్గా. అంటే ఏ దానికైనా ఏదో దగ్గర పోలీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, ఆ పాయింట్ నాకు అసలు అంటే ఏమో మరి లైక్ అంటే టూ మచ్. నేను సినిమాలు వేరే కూడా చూస్తూ ఉంటాయి. ఇప్పుడు 'మహారాజా' చూస్తాం, అంటే మనం ఇంతకుముందుకు ఇదే స్టోరీ లైన్ మీద చాలా సినిమాలు చూస్తుంటాం కదా. అందుకే నాకు కొంచెం ఆప్టిమిస్టిక్ చెప్పాలంటే రవితేజ నుంచి వచ్చిన సినిమాల్లో మంచి సినిమా. రవితేజ యాక్టింగ్ క్రేజ్ ఉంది, యాక్టర్స్ అందరు బాగా చేశారు. డైరెక్షనే కొంచెం స్టోరీ లైన్ డైరెక్షన్ కూడా బాగానే ఉంది, కానీ రైటింగే కొంచెం ఇంకా బెటర్గా రాస్తుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్ గుడ్ మూవీ. ఫ్యామిలీతో వెళ్ళి వాచ్ చేయాలంటే చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ.